ఒక మనిషి సూర్యునిలో ఉన్న తేజస్సును గ్రహించి న్యాచురల్ ప్రొటెక్షన్తో బిడ్డకు జన్మనివ్వటం అంటే సూర్యుడు కుంతికి పుట్టిన కర్ణుని జననం. అగ్ని నుంచి వచ్చే తేజస్సుతో పిల్లలను కనటం ద్రౌపది దుష్టద్యుమ్నుల జననం. సాధారణ మానవునికి ఒక అసాధారణ వనితకి వివాహం భీముడు హిడంబి వీరిద్దరికీ ఘటోత్కచుడు జన్మించటం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి. కేవలం ఒక్క మహాభారతం గ్రంథంలోనే ఇన్ని ఉంటే మన రామాయణ భాగవతాలు అష్టాదశ పురాణాలు వేదాలు ఉపనిషత్తులలో ఇంకెన్ని రహస్యాలను ఇంకెంత విజ్ఞానం దాగి ఉందో. ఇవేమీ నేటి సైన్స్కి ఇప్పుడు అర్థం కాని ప్రశ్నలు. కానీ ఇలాంటి ప్రయోగాలు ఇప్పుడు సాధ్యం కాకపోయినా లక్షల సంవత్సరాల క్రితమే మన భారతీయ ఋషులు ఈ ప్రయోగాలు ఎలా చేయగలిగి విజయం సాధించగలిగారు. ఇప్పటి మిడిమిడి జ్ఞానం ఉన్న మనలో కొంతమంది ఫేక్ అని కొట్టిపడేస్తారు. కానీ లక్షల సంవత్సరాల క్రితం ఈ ఊహ గొప్పదే కదా. ఇక ఈరోజు 19వ తిరుప్పావై పాసురంలో మన అర్చకుల స్వామి వారు ఏమని వివరణ చేస్తున్నారో శ్రద్ధగా విందాము. జై శ్రీరామ్. వాసుదేవ. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు నీలాదేవి ప్రసాదించినటువంటి ధనుర్మాస వ్రతంలో 19వ రోజు. ఈ రోజున మన ఆండాళ్ళ తల్లి శ్రీకృష్ణుని మేల్కొల్పమని చెప్పి ఆ దేవేరిని ప్రార్థిస్తోంది. కొత్తు వెలక్కరయ కోట్టకాల్ కత్తెల మేల్ మెత్తండి పంచసైనత్తన్ మేలేరి కోతలర్ పొంగల్ నప్పిన్నై కొంగై మేల్ అంటూ 4 మూలల్లో దీపాలు వెలుగుతూ ఉండగా ఏనుగు దంతముతో చేసినటువంటి మంచం మీద శుతిమెత్తని పరుపుపై నీలాదేవి కౌగిలిలో నిద్రిస్తున్న ఓ శ్రీకృష్ణ భగవానుడా, నిద్రలేవయ్యా అంటూ ముందుగా శ్రీకృష్ణుని మేల్కొల్పుతూ తదుపరి కాటుక కన్నులు పెట్టుకుని అందమైన కలిగిన ఓ నీలాదేవి, ప్రేమమూర్తమైనటువంటి నీ పతిని నిద్రలేపేందుకు నీకు మనసుకు పట్టలేదా? నీ స్వామిని క్షణకాలమైన విడిచిపెట్టి ఉండలేకపోతున్నావా? ఇది నీ స్వభావానికి విరుద్ధమమ్మా. అమ్మా నీలాదేవి, స్వామివారితో కూడా కలిసి నిద్ర మేల్కొని మా యొక్క నోమని జయప్రదం చేసి ఫలింపచేయవమ్మా తల్లి అని చెప్పి ప్రార్థిస్తోంది గోదా తల్లి ఈ యొక్క పాసురంలో. జై శ్రీరామ్. వాసుదేవ.